అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య రిలీజ్ అయిన మనశంకర వరప్రసాద్ గారు అనే సినిమా చిరంజీవి గారిది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఎంత బ్లాక్ బస్టర్ అయిందంటే విడుదలైన 7వ రోజు కూడా దాదాపు 30 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిందని మేకర్స్ అనౌన్స్ చేయడం జరిగింది. సో విడుదలైన 7వ రోజు కూడా 30 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిందంటే ఈ రోజుల్లో చాలా గొప్ప విషయమే. అది సినిమా ఎంత పెద్ద హిట్ అయితే కానీ అంత కలెక్ట్ చేయదు. ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తున్నాం అన్ని సినిమాలు కూడా 3-4 రోజులకే వెళ్ళిపోతున్నాయి, కలెక్షన్స్ పడిపోతున్నాయి. అలాంటిది 7వ రోజు కూడా 30 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది అంటే అది డెఫినెట్గా పెద్ద బ్లాక్ బస్టర్. అది చిరంజీవి గారి సినిమా 7 రోజుల్లో దాదాపు 300 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిందని ఓవరాల్గా వరల్డ్ వైడ్గా మేకర్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇట్స్ ఏ బిగ్ బ్లాక్ బస్టర్. చిరంజీవి గారి కెరీర్లోనే చాలా పెద్ద హిట్ సినిమా అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సినిమాకి అయిన ఖర్చు అంటే బడ్జెట్ దాదాపుగా 80 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఎందుకంటే సినిమాలో పెద్ద పెద్ద సెట్టింగ్స్ ఏం లేవు, భారీ కాస్టింగ్ ఏం లేదు. వెరీ సింపుల్గా నలుగురు చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నయనతార గారు అండ్ అనిల్ రావిపూడి గారు, ఈ నలుగురు రెమ్యూనరేషను తీసేస్తే ఇంకా 20-30 కోట్ల రూపాయల్లోనే సినిమా అంతా పూర్తయి ఉంటుంది డెఫినెట్గా. ఇది ఎక్కువ టైం కూడా తీసుకోలేదు, దాదాపు 85-90 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేశారు. సో ఎక్కువ టైం కూడా తీసుకోలేదు కాబట్టి ఖర్చు కూడా తక్కువే ఉంటుంది. ఇది బడ్జెట్ అయితే కేవలం 75-80 కోట్ల వరకు అయి ఉంటుందని నా అంచనా. కానీ కలెక్షన్స్ మాత్రం 7 రోజుల్లోనే 300 కోట్లు వచ్చినాయి. ఇంకా ఒక 10-20 రోజులు తప్పకుండా సినిమా ప్రదర్శించబడుతుంది. సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అన్ని థియేటర్లో కూడా. సో నెక్స్ట్ 10-20 డేస్లో ఇంకొక 100 కోట్ల రూపాయలు వేసుకున్న దాదాపు 400 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిన సినిమాగా రికార్డు సృష్టిస్తుంది. ఒక రీజనల్ లాంగ్వేజ్లో రిలీజ్ అయిన సినిమా 400 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. అది చాలా గొప్ప విషయం. ఇది ఒక్క మెగాస్టార్ చిరంజీవి గారికే దక్కింది. ఎందుకంటే సినిమాలో ఏముందంటే సినిమాలో పెద్దగా గొప్పగా ఏమీ లేదు. మన ప్రతి సీన్ కూడా ఎక్కడో దగ్గర చూసినట్టే ఉంటుంది, ఏదో ఒక సినిమాలో చూసినట్టే ఉంటుంది. కానీ ఎందుకు ఆడిందంటే సినిమాలో ఎక్కడ వల్గారిటీ అనేది లేదు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ పెద్దగా లేవు. సో కుటుంబం అంతా సరదాగా కూర్చొని హాయిగా 2.5 గంటలు గడిపే సినిమా ఇది. అందుకే జనం ఇంతగా ఆరాధిస్తున్నారు సినిమాని, ఇంతగా చూస్తున్నాము. ప్రతి సినిమా హాల్లో కూడా ముసలోళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు అందరూ కూడా సినిమా హాల్లో వెళ్ళి చూసి ఎంజాయ్ చేస్తున్నారు బాగా. సో అందుకు ఇంత కలెక్షన్ సాధ్యమైంది. మేకర్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే సినిమా బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్కి వస్తారు. మంచి సినిమాలు తీయకుండా ఏది పడితే అది తీసేసి థియేటర్కి ప్రేక్షకులు రావట్లేదు అని అనడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా చిత్ర పరిశ్రమలో ఉన్న దర్శకులందరూ కూడా మంచి కంటెంట్, ప్రశాంతంగా అందరూ కుటుంబం అంతా కలిసి చూసే కంటెంట్లని సినిమాలుగా తీస్తే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు, మంచి హిట్లు కూడా అవుతాయి.